హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిపుల్ విండోస్ లేదా మల్టిపుల్ ట్యాబ్స్ని సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో మనం బేసిక్గా మల్టిపుల్ విండోస్ కానీ మల్టిపుల్ ట్యాబ్స్ కానీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సో మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాము, ఆ అప్లికేషన్లో ఏదైనా ఒక లింక్ కానీ ఒక బటన్ కానీ ఉంది. ఓకే, సో వాటి మీద మనం యాక్షన్ ఏం పర్ఫామ్ చేస్తాం? బేసిక్గా క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో అంటే ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు కానీ ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కానీ నాకు కొన్ని విండోస్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఓకేనా, ఒక ఎక్స్ట్రా విండో ఓపెన్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు మనకు ఒక ఎక్స్ట్రా ట్యాబ్ కూడా ఓపెన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆల్వేస్ మనకు విండోనే ఓపెన్ అవ్వదు కదా, కొన్నిసార్లు మనకు ట్యాబ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఈ ట్యాబ్స్ని కానీ అలాగే ఈ ఎక్స్ట్రా ఓపెన్ అయ్యే విండోస్ని కానీ మనం విండో హ్యాండిల్స్ అంటాం బేసిక్గా. ఓకేనా, సో మనకి సెలెనియం వెబ్ డ్రైవర్లో వీటన్నిటిని విండో హ్యాండిల్స్ అంటాం. లేదా మీరు సింపుల్గా నార్మల్ భాషలో చెప్పాలనుకుంటే ఎక్స్ట్రా విండోస్ లేదా చైల్డ్ విండోస్ అనొచ్చు. సో ఒక మనం పేరెంట్ విండోలో ఉన్నాం బేసిక్గా, ఆ పేరెంట్ విండోలో మనం ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఈ విండోస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, అంటే ఇవన్నీ మనకు చైల్డ్ విండోస్ అన్నమాట. ఓకే, సో మనం ఈ వీడియోలో ఈ చైల్డ్ విండోస్ని లేదా ఈ చైల్డ్ ట్యాబ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకు అవి ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. సో క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేశానండి, దాని పేరు HYR ట్యూటోరియల్స్. సో దీంట్లో మీకు మెన్యూ బార్లో సెలెనియం ప్రాక్టీస్ అనేది ఉంది కదా, సో దాంట్లో విండో హ్యాండిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఈ వెబ్ పేజ్కి వస్తారు మీరు. ఓకేనా, సో ఇక్కడ నేను ఒక 5 బటన్స్ ఇచ్చాను, అలాగే ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చాను. సో ఫస్ట్ చెప్తాను అంటే ఈ విండో హ్యాండిల్స్ అంటే ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే మనం ఈ వీడియోలో ఎలా చేయబోతున్నాం అనేది కూడా చెప్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ బటన్ చూస్తే దిస్ బటన్ ఈజ్ యూస్డ్ ఫర్ ఓపెనింగ్ వన్ న్యూ బ్రౌజర్ విండో. అంటే మనం ఓన్లీ ఒక బ్రౌజర్ విండో ఓపెన్ చేయాలనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా అన్నమాట. సో మనం ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఏం జరిగింది, ఒక ఎక్స్ట్రా బ్రౌజర్ విండో ఓపెన్ అయింది. అంటే సేమ్ బ్రౌజర్లో కాదు, ఒక ఎక్స్ట్రా బ్రౌజర్ విండోనే ఓపెన్ అయింది మనకు బేసిక్గా. అవునా, సో ఇప్పుడు ఈ బ్రౌజర్ విండోలో నేను ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకోవచ్చు, రైట్? సో నా సినారియో ఏదైనా ఉండొచ్చు, అంటే నా రిక్వైర్మెంట్ని బట్టి నేను ఏదైనా చేయొచ్చు. సింపుల్గా నేను వెరిఫై అంటే ఈ టైటిల్ని వెరిఫై చేయొచ్చు, అలాగే ఈ బ్రౌజర్ విండోని క్లోజ్ చేయాలనుకోవచ్చు, లేదా పేరెంట్ బ్రౌజర్ విండోని క్లోజ్ చేసి చైల్డ్ దాన్నే ఉంచుకోవాలనుకోవచ్చు. సో ఏదైనా చేయొచ్చు కదా నేను. సో దీన్ని క్లోజ్ చేస్తాను ఫస్ట్. సో ఇది ఒక సినారియో అనమాట. ఓకేనా, సో ఒకటే బ్రౌజర్ విండోను ఓపెన్ చేయడం. అలాగే ఇప్పుడు సెకండ్ది క్లిక్ చేయండి, ఇదేం చేస్తుంది, ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తుంది. అంటే సేమ్ బ్రౌజర్ విండోలో ఒక ఎక్స్ట్రా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. సో ఈ ఎక్స్ట్రా ట్యాబ్ ఓపెన్ అయింది కదా, సో దీన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా నేర్చుకుందాం. సో లేదా నేను దీంట్లో ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ పేరెంట్ విండోకి రావచ్చు. సో అది కూడా ఒక ఛాన్స్ కదా, సో అది కూడా చూద్దాం మనం. సో ఆ తర్వాత మనకు బటన్ 3 ఉంది కదా, ఈ బటన్ 3 ఏం చేస్తుంది, ఓపెన్ మల్టిపుల్ విండోస్. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఒకటే విండో ఓపెన్ చేసాం బటన్ 1లో. ఇక్కడ బటన్ 3 క్లిక్ చేసినప్పుడు మనకు 2 విండోస్ ఓపెన్ అవుతున్నాయి. సో ఈ సినారియోలో కూడా ఒక్కొక్క విండోని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్. సో ఆ తర్వాత మనకు 4th వచ్చేసి ఓపెన్ మల్టిపుల్ ట్యాబ్స్. మనకు బటన్ 2లో ఓన్లీ ఒక సింగిల్ ట్యాబ్ ఓపెన్ చేసాం. సో ఇక్కడ చూస్తే మల్టిపుల్ ట్యాబ్స్, అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. సో ఎన్నైనా సరే ఆ మల్టిపుల్ ట్యాబ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా చూద్దాం మనం. ఓకేనా, సో ఆ తర్వాత మనకి లాస్ట్లో ఏముంది, సో ఇప్పటివరకు మనకి 4 బటన్స్లో ఏం చూసాము, ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాము లేదా ఒక విండో ఓపెన్ చేస్తున్నాం, అంటే సింగిల్ టైప్ ఆఫ్ థింగ్ ఓపెన్ చేస్తున్నాం. మల్టిపుల్ ట్యాబ్స్ కానీ మల్టిపుల్ విండోస్ కానీ సపరేట్గా ఓపెన్ చేస్తున్నాం. సో మనకు కొన్నిసార్లు మల్టిపుల్ ట్యాబ్స్ అండ్ మల్టిపుల్ విండోస్ కంబైన్డ్గా ఓపెన్ అవ్వచ్చు. ఓకే, సో అలాంటి సినారియోస్ నేనైతే చూడలేదు, బట్ మేబీ ఇన్ యువర్ కేస్ ఒకవేళ రావచ్చు అవి. సో మనం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే అది వచ్చినప్పుడు మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం కదా. సో ఈ లాస్ట్ బటన్ అనేది ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఏంటంటే మల్టిపుల్ ట్యాబ్స్, సో ఇక్కడ చూడండి 2 ట్యాబ్స్ ఓపెన్ చేస్తుంది, అలాగే 2 విండోస్ని కూడా ఓపెన్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ విండోస్ ఓపెన్ చేసి ఆ తర్వాత ట్యాబ్స్ ఓపెన్ చేసింది, అందుకోసమే ఇవి మినిమైజ్ స్టేట్లోకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ మల్టిపుల్ విండోస్ అలాగే మల్టిపుల్ ట్యాబ్స్ కూడా ఓపెన్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు కంటెంట్ వచ్చేసి చాలా ఉంది కదా, అంటే మనకు చాలా టైప్స్ ఆఫ్ విండోస్, చాలా టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ని అంటే ట్యాబ్స్ని హ్యాండిల్ చేయాలి. సో కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, సో అందుకోసం ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు అండి. సో మొత్తం వీడియోని చూడండి, మీకు ఇదంతా కాన్సెప్ట్ అనేది అర్థం కావాలనుకుంటే మొత్తం వీడియోని చూడండి, లేదా ఒక్కటి తెలుసుకుంటా అనుకుంటే సింపుల్గా ఆ ఒక్కటి చూసేసి మీరు మిగిలిన వీడియోని స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ ప్రతి ఒక్క బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను. సో ఇది క్లిక్ చేశాను, సో నాకు ఈ విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం మనం. ఓకే, సో ఏదో ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పేరెంట్ విండోలో హ్యాండిల్ చేద్దాం, ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం పేరెంట్ విండోలో. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇచ్చాను కదా, సో ప్రతి ఒక్క బటన్ క్లిక్ చేసి వాటి చైల్డ్ విండోస్ లోపలికి వెళ్ళి మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అలాగే వాటిని క్లోజ్ చేసి వచ్చి మళ్ళీ పేరెంట్ విండో టెక్స్ట్ బాక్స్లో ఏదో ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేద్దాం. సో అప్పుడు మనకు తెలుస్తుంది కదా, అంటే మనం పేరెంట్ విండోకి ఎలా స్విచ్ అవ్వాలి, మళ్ళీ చైల్డ్ విండోస్కి ఎలా స్విచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే,
సో ఇది మనకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ వెబ్సైట్ అనేది అంటే ఈ వెబ్ పేజ్ అనేది నేను డిజైన్ చేశాను కదా, సో ఈ వెబ్ పేజ్లో నేను మల్టిపుల్ విండోస్ ఇలా ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. సో రియల్ టైంలో ఇవన్నీ ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి, చెప్పలేము బేసిక్గా. సో మీకు సినారియో అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో చూపించాను కదా మల్టిపుల్ ట్యాబ్స్ అండ్ మల్టిపుల్ విండోస్. సో ఇలాంటి సినారియో నేనైతే ఎప్పుడు చూడలేదు బేసిక్గా, బట్ చెప్తున్నాను నేను ఒకవేళ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను. ఇలాంటిది అయితే నేను చూడలేదు. సో రియల్ టైంలో అన్నీ ఉంటాయా ఇలాంటివి అంటే అన్నీ ఉండకపోవచ్చు, బట్ ఫస్ట్ 2 అయితే కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా, ఓన్లీ ఒక ఎక్స్ట్రా విండో ఓపెన్ చేయడం అలాగే ఒక ఎక్స్ట్రా ట్యాబ్ ఓపెన్ చేయడం అనే సినారియోస్ మాత్రం పక్కా ఉంటాయి. సో మిగిలినవి అంటే చెప్పలేము. సో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే మాత్రం మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏదో ఒక రియల్ టైమ్ సినారియో చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసాము, HDFC నెట్ బ్యాంకింగ్ని చూసాం కదా. సో ఇప్పుడు కూడా అదే చేద్దాం. HDFC నెట్ బ్యాంకింగ్ లింక్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో మనం అలర్ట్ బాక్సెస్ని టెస్ట్ చేసాం, అందుకోసం డైరెక్ట్గా కంటిన్యూ క్లిక్ చేసాను. సో ఇక్కడ నాకు అలర్ట్ బాక్సెస్ కాదు, విండో హ్యాండిల్స్ని టెస్ట్ చేయాలి. అంటే మల్టిపుల్ విండోస్ కానీ మల్టిపుల్ ట్యాబ్స్ని కానీ టెస్ట్ చేయాలి. సో మల్టిపుల్ అయి ఉండొచ్చు లేదా అది సింగిల్ కూడా అయి ఉండొచ్చు, ఎక్స్ట్రా ట్యాబ్ బేసిక్గా. ఓకే, సో ఈ పేరెంట్ విండో ఏదైతే ఓపెన్ చేసిందో అది కాకుండా ఎక్స్ట్రా విండోస్ అనమాట. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ట్రాన్స్ఫర్ మనీ, పే బిల్స్, షాప్ ఆన్లైన్. సో వీటిల్లో ఏ ఆప్షన్ క్లిక్ చేసినా కానీ మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత నెఫ్ట్ పేమెంట్ సర్వీసెస్ ఉందా లేదా ఇక్కడ ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటివి చేయొచ్చు కదా నేను. సో ఫస్ట్ దీనికి వెళ్ళేసి నేను ఆ తర్వాత ఆ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి, అవునా. సో అదేవిధంగా పే బిల్స్ని క్లిక్ చేస్తాను. సో బిల్ పే అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ, అవునా. సో బిల్ పే, ఏటీఎం, పే బిల్స్ అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. సో దీంట్లో కూడా నేను ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకోవచ్చు. సో ఒకవేళ మీరు రియల్ టైమ్ అప్లికేషన్ కోసం చూస్తే HDFC అనేది ఒక రియల్ టైమ్ అప్లికేషనే కదా. సో HDFC నెట్ బ్యాంకింగ్ అనేది రియల్ టైమ్ అప్లికేషన్సే. సో మీరు దీంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో కాకపోతే ఒకటే లిమిటేషన్ ఏంటంటే ఇక్కడ మనకు ఒకే ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తున్నామో ఒకే ఒక విండో ఓపెన్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే నా వెబ్సైట్లో మల్టిపుల్ సినారియోస్ని హ్యాండిల్ చేయడం కోసం ఇలా ఇచ్చాను, మల్టిపుల్ బటన్స్ ఇచ్చాను. ఈచ్ బటన్ అనేది ఒక్కొక్క సినారియోని ఇస్తుంది మీకు, ఓకేనా. సో ఇలా HDFC వెబ్సైట్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ రియల్ టైం దాని మీదే మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే. ఫైన్. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేద్దాము, అలాగే ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఓన్లీ ఒక విండోని చూద్దాము, ఆ తర్వాత మల్టిపుల్ విండోస్ని చూద్దాము, ఆ తర్వాత ట్యాబ్, మల్టిపుల్ ట్యాబ్స్ అలా చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చేశాను, క్రోమ్ డ్రైవర్ని ఓపెన్ చేసి దాన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి కావాల్సిన కోడ్ హ్యాండిల్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆ వెబ్సైట్కి నావిగేట్ అవ్వాలి, driver.get, రైట్. సో వెబ్సైట్ URL వచ్చేసి మనకి ఇది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక్క విండో హ్యాండిల్ని ఎలా చేయాలి, ఒక విండోని ఒక ట్యాబ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే మిగిలినవన్నీ ఈజీగా తెలుస్తాయండి. మిగిలినవన్నీ కూడా మీరు లాజిక్ క్రియేట్ చేయాలి అంతే. సో మీకు ట్యాబ్ని కానీ విండోని కానీ హ్యాండిల్ చేయడం అనే కాన్సెప్ట్ తెలిస్తే మిగిలినవన్నిటిని లాజిక్స్తో హ్యాండిల్ చేయడం అంతే. సో మీకు ఏదైనా సరే కాన్సెప్ట్ అనేది సేమే కదా. మీకు ఇక్కడ నుంచి ఒక స్టెప్ అనేది ఎలా ఎక్కడం అనేది నేర్చుకుంటే మిగిలిన 100 స్టెప్స్ కూడా మీకు ఎక్కేయగలుగుతారు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి అండి, మనం ఎందుకు వీటిని డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయాలంటే నేను సింపుల్గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాను. సో అలాగే నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, రైట్. సో ఎక్స్ట్రా బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏదైతే ఉన్నాయో ఇవి కూడా నార్మల్ HTML కంట్రోల్సే కదా. సో వీటిని ఎందుకు నేను డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేను, ఎందుకోసం అంటే నేను ఎప్పుడైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు సెలెనియం వెబ్ డ్రైవర్లో ఆ బ్రౌజర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఏదైతే ఇది ఉందో, ఈ విండో హ్యాండిల్స్ ప్రాక్టీస్ అనే ఈ వెబ్ పేజ్ ఉందో, ఈ ఇన్స్టెన్స్ మాత్రమే డ్రైవర్లో ఓపెన్ అయి ఉంటుంది, ఓకేనా. సో బై డిఫాల్ట్గా డ్రైవర్లో ఒకే ఒక ఇన్స్టెన్స్ అనేది ఉంటుంది. సో నేను వేరే ఇన్స్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రా విండో ఓపెన్ అవుతుంది. సో ఈ ఎక్స్ట్రా విండోలో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ ఎక్స్ట్రా విండో అనేది ఇన్స్టెన్స్ డ్రైవర్లో ఉండదు బై డిఫాల్ట్గా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ డ్రైవర్ని ఈ ఎక్స్ట్రా విండోకి పాయింట్ చేయాలి, ఓకేనా. సో మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము, మనం ఏదైనా ఒక అలర్ట్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేసాము, ఫస్ట్ ఆ అలర్ట్కి స్విచ్ టు అయ్యాము, అవునా. సో అలర్ట్కి స్విచ్ అయ్యి ఆ తర్వాతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాము. సేమ్ వేలో మనకి ఇక్కడ కూడా విండోస్కి స్విచ్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో చూపిస్తానండి అది కూడా. సో అందుకోసమే మనం దీని గురించి నేర్చుకోవాలి సపరేట్గా, ఎందుకు హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ విండో అని పెడతాను, ఓకేనా. సో సింగిల్ విండోని హ్యాండిల్ చేద్దాం. సో సింగిల్ విండోకి మనం ఈ బటన్ క్లిక్ చేయాలి కదా. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేశాను. సో దీనికి వచ్చేసి ఒక ఐడి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని బటన్స్కి కూడా ఇక్కడ ఐడీస్ ఇచ్చానండి, ఓకే. సో మళ్ళీ ఎక్స్పాత్ ఇవన్నీ అవసరం లేదు కదా. మనం బేసిక్గా కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ విండో హ్యాండిల్స్ మీద. సో ఇలాంటప్పుడు మనకు ఎక్స్పాత్ అనే కాన్సన్ట్రేషన్ అవసరం లేదు కదా.
సో మీకు ఆల్రెడీ ఎక్స్పాత్ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే నేను ముందు వీడియోస్లో దాని గురించి కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ దీన్ని తీసుకుంటాను, ఈ ఐడిని. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. మనం ఇలానే కదా ఏదైనా ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే, సో నేను ఇక్కడ దీన్ని ఐడితో ఐడెంటిఫై చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, సింపుల్గా క్లిక్ చేయాలి. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్లిక్ చేయడానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే, ఒక పని చేద్దాం, ఇక్కడ స్ట్రింగ్ లోపల ఆ పేరు ఒక విండో హ్యాండిల్ అనేది తీసుకుందాం. ఓకేనా, సో విండో హ్యాండిల్ అంటే ఏంటి అంటే, ఈ బ్రౌజర్ ఉంది కదా, ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి ఉంది కదా, దీని ఇన్స్టెన్స్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, సో దాని ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఒక విండో హ్యాండిల్. సో ప్రతి ఒక్క విండోకి కూడా మనకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక కాలనీలో మల్టిపుల్ హౌసెస్ ఉంటాయి కదా, సో సేమ్ కాలనీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఒక కాలనీ లోపల మల్టిపుల్ హౌసెస్ ఉంటాయి, కానీ ఈచ్ హౌస్కి మనకు ఒక డిఫరెంట్ నెంబర్ అనేది ఉంటుంది, అడ్రస్ అనేది ఉంటుంది. అవునా, సో ఆ అడ్రస్ని బేస్ చేసుకుని మనం ఆ హౌస్ని అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం యూనిక్గా, రైట్. సో అదేవిధంగా ప్రతి ఒక్క విండోకి కూడా ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం విండో హ్యాండిల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ది మనకి ఏంటి, పేరెంట్ విండో కదా. సో నేను క్లిక్ చేయడానికన్నా ముందు ఉన్నది నాకు పేరెంట్ విండో హ్యాండిల్ అనమాట. ఓకే, పేరెంట్ విండో హ్యాండిల్ అని ఇస్తాను. ఓకేనా, సో పేరెంట్ విండో హ్యాండిల్ని ఎలా తీసుకోవాలి మనం, డ్రైవర్ డాట్ మనకు ఏదైతే ఉందో ఈ కంప్లీట్ బ్రౌజర్ ఇన్స్టెన్స్ అనేది డ్రైవర్ లోపల ఉంది కదా, సో డ్రైవర్నే అడుగుతాను నేను ఇవ్వమని చెప్పి. ఓకే, డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్ అని చెప్తాను. సో మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి చూడండి, గెట్ విండో హ్యాండిల్ అలాగే గెట్ విండో హ్యాండిల్స్. సో గెట్ విండో హ్యాండిల్స్ అంటే ఏమవుతుందంటే, ఏదైతే విండోలో మనకు కరెంట్ ఫోకస్ అనేది ఉందో ఆ విండో యొక్క విండో హ్యాండిల్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్గా నాకు ఒకటే విండో ఓపెన్ అవుతుంది కదా, సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఒకటే విండో ఓపెన్ అయి ఉంటుంది, అంటే ఒక బ్రౌజర్ విండోనే. అప్పుడు నేను గెట్ విండో హ్యాండిల్ అంటే ఏం చేస్తుంది, మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక విండో హ్యాండిల్ యొక్క అడ్రస్ అనేది ఇస్తుంది. ఫోకస్ అనేది దీని మీదే ఉంటుంది కదా, సో దాని యొక్క అడ్రస్ అంటే విండో హ్యాండిల్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ విండో హ్యాండిల్స్ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు 2 విండోస్ ఉంటాయి కదా, సో ఈ రెండిటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకున్నప్పుడు విండో హ్యాండిల్స్ అని చెప్పాలి. ఓకే, సో ఈ సెలెనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి మనం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసాం, దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా బ్రౌజర్ విండో ఓపెన్ అయింది. అప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ ఆటోమేషన్ నుంచి ఓపెన్ అయిన డ్రైవర్ ఇన్స్టెన్స్ మీద ఉన్న విండో హ్యాండిల్స్ అన్నిటిని కూడా నాకు రిటర్న్ చెయ్యి అనాలనుకుంటే గెట్ విండో హ్యాండిల్స్ని యూజ్ చేయాలి. ఒకవేళ కరెంట్ ఫోకస్ అయ్యి ఉన్న దాన్ని మాత్రమే రిటర్న్ చేయాలి అనుకుంటే గెట్ విండో హ్యాండిల్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. ఫైన్, సో ఇది క్లియర్ కదా మీకు. సో ఫస్ట్ మనం పేరెంట్ విండో హ్యాండిల్ తీసుకుందాం. సో దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా, సో ఫస్ట్ ఏమని రాద్దాం, పేరెంట్ విండో హ్యాండిల్ అని చెప్పేసి ఒక హైఫన్ ఇచ్చి, సో ఇక్కడ ఈ పేరెంట్ విండో హ్యాండిల్ని ప్రింట్ చేద్దాం కన్సోల్లో సింపుల్గా. ఆ తర్వాత మనం బటన్ క్లిక్ చేసాం. బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని హ్యాండిల్స్ ఉంటాయి, 2 బ్రౌజర్ విండోస్ ఉంటాయి. 2 బ్రౌజర్ విండోస్ అంటే 2 విండో హ్యాండిల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అన్ని విండో హ్యాండిల్స్ని మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ యూస్ చేశాను. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది మనకు, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఎందుకు సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ రిటర్న్ చేయట్లేదు అంటే, నేను చెప్పాను కదా, నేను ప్రతి ఒక్క విండో హ్యాండిల్కి కూడా ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. అవునా, యూనిక్ అడ్రస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదైతే విండో హ్యాండిల్స్ గెట్ విండో హ్యాండిల్స్ అంటున్నామో అప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క విండో అడ్రస్ కూడా రిటర్న్ చేస్తుంది. కానీ ప్రతి ఒక్క విండో అడ్రస్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది. సో యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాము, సెట్ యూస్ చేస్తాం. లిస్ట్లో మనకు డూప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంది, కానీ సెట్లో డూప్లికేషన్స్ అనేవి ఉండవు కదా. సో దానికోసమే మనం ఇక్కడ సెట్ అనేది రిటర్న్ చేస్తున్నాం బేసిక్గా. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో వస్తుంటాయి, ఎందుకు సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఓన్లీ మనం యూజ్ చేస్తున్నాము, ఎందుకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వాడట్లేదు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇవ్వాలి అప్పుడు. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ సెట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది స్టోర్ చేసుకోవాలి కదా. సో మనకు అది రిటర్న్ చేస్తున్నప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ వీటిని ఏమంటా అంటే చైల్డ్ విండో హ్యాండిల్స్ అంట, లేదా మొత్తం అన్ని విండోస్ ఉన్నాయి కదా, చైల్డే కాదు పేరెంట్ విండోతో కలిపి ఉన్నాయి కాబట్టి విండో హ్యాండిల్స్ అని చెప్తాను సింపుల్గా. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, వీటిని ఈ విండో హ్యాండిల్స్ని తీసుకొని ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్స్టెన్స్లో స్టోర్ చేసుకున్నాము. అదేంటంటే విండో హ్యాండిల్స్. సో ఇప్పుడు ఒక ఫర్ ఈచ్ లూప్ యూస్ చేద్దాం. యూస్ చేసి ఈ విండో హ్యాండిల్స్ అన్నిటిని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ విండో హ్యాండిల్స్ అనే ఆబ్జెక్ట్ నుంచి మనకు ఒక్కొక్క విండోని తీసుకుంటాం, అంటే విండో హ్యాండిల్ అనమాట. ఓకే, నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ప్రాపర్గా ఇచ్చుకోండి, అందుకే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ని చూస్తారో అప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలి కదా. సో ఇప్పుడు సిస్ అవుట్ అని ఇస్తాను.
దీంట్లో ఈ విండో హ్యాండిల్స్ అనేవి ప్రింట్ చేద్దాం మనం బేసిక్గా. ఓకే, సో మీరు ఈ విండో హ్యాండిల్స్ని ప్రింట్ చేసినా కానీ మీకు ఏం అర్థం కావకపోవచ్చు ఒకవేళ, ఎందుకంటే అవి ఒక యూనిక్ అడ్రస్ అనమాట బేసిక్గా. ఓకే, సో దాని తర్వాత డ్రైవర్ని క్విట్ చేస్తున్నాను. ఫైన్. సో ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం మనం సింపుల్గా. సో ఇదేం చేయాలి, ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఆ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత విండో హ్యాండిల్స్ అన్నీ వస్తాయి కదా, సో వాటన్నిటిని కూడా మనకు కన్సోల్లో ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇమ్మీడియట్గా చేసింది అనమాట. అంటే మనం వెబ్ పేజ్ ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసి ఇమ్మీడియట్గా ఓపెన్ చేయగానే వెంటనే ఇవన్నీ ప్రింట్ చేసి క్లిక్ చేస్తున్నాం. అందుకోసం మీరు ఆ డిఫరెన్స్ చూడలేదు. ఒకవేళ మీరు ఆ డిఫరెన్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ ఎక్కడైనా థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చి చూడండి. సో ఇక్కడ మీరు ఈ కన్సోల్ చూస్తే ఫస్ట్ వచ్చేసి పేరెంట్ విండో హ్యాండిల్ అని ఇచ్చాం. అంటే మనం ఈ బటన్ క్లిక్ చేయడానికన్నా ముందే మనం పేరెంట్ విండో హ్యాండిల్ని తీసుకుంటున్నాం, అవునా. సో కన్సోల్ని మ్యాక్సిమైజ్ చేస్తాను ఫస్ట్. సో ఇది మనకు పేరెంట్ విండో హ్యాండిల్. సో నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క విండో హ్యాండిల్ కూడా ఒక యూనిక్ అడ్రస్ అనమాట. సో ఇది ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ అయి ఉంటుంది. ఓకేనా, ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ కలిపి ఒక యూనిక్ అడ్రస్ లాగా ఉంటుంది మనకి బేసిక్గా ఇది. సో ఇక్కడ చూడండి, సిడి విండో అంటే క్రోమ్ డ్రైవర్ విండో, మనకి విండో అడ్రస్ వచ్చింది, రైట్. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేసాం, అన్ని విండో హ్యాండిల్స్ని తీసుకొని ప్రింట్ చేసాం. అప్పుడు మనకు పేరెంట్ విండో ఉంటుంది, అలాగే చైల్డ్ విండో కూడా ఉంటుంది, అవునా. సో అందుకోసమే ఈ పేరెంట్ విండో అడ్రస్ కూడా దీంట్లో ఉంది చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ టైం నేను విండో హ్యాండిల్స్ అన్నప్పుడు విండో హ్యాండిల్ అని ఎప్పుడు యూజ్ చేసినా సరే ప్రతి ఒక్క విండోకి ఉన్న యూనిక్ అడ్రస్ అనేది రిటర్న్ చేసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ అడ్రస్ రాదు. ఆ విండోకి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ అదే యూనిక్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కాల్ చేసినా కానీ మనకి ఇదే అడ్రస్ వచ్చింది, అలాగే సెకండ్ టైం విండో హ్యాండిల్స్ అనే మెథడ్ కాల్ చేసినా కానీ మనకు పేరెంట్ విండోకి ఇదే అడ్రస్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు చైల్డ్ విండో. కానీ ఇలా ఈ అడ్రస్తో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం బేసిక్గా అంటే, నాకు ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే నాకు బేసిక్ కంట్రోల్స్ అనేది ఓపెన్ అయింది, మనకు వెబ్ పేజ్ అనేది, రైట్. సో నాకు బేసిక్ కంట్రోల్స్ అనే వెబ్ పేజ్లో ఏమంటారు, ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయడం కానీ ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు యూఐలో ఇక్కడ చూస్తే నాకు బేసిక్ కంట్రోల్స్ అనే ఒక టైటిల్ అనేది తెలుసు, కానీ దీని యొక్క విండో హ్యాండిల్ అనేది తెలియదు కదా. ఏదైతే ఎక్స్ ఆఫ్ వాల్యూ ఇది ప్రింట్ చేస్తుందో మనకు ఈ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ, ఈ వాల్యూనే మనకు వస్తుంది. గెట్ విండో హ్యాండిల్ అన్నా కానీ గెట్ విండో హ్యాండిల్స్ అన్నా కానీ మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూతో నేను ఎలా ఐడెంటిఫై చేసేది అంటే, నేను ఇప్పుడు నా స్క్రిప్ట్కి చెప్పాలి ఓన్లీ బేసిక్ కంట్రోల్స్ అనే దాంట్లోకి వెళ్ళి నువ్వు టెక్స్ట్ ఎంటర్ చేయమ్మా, అంతకుముందు ఉన్న విండో హ్యాండిల్స్ అనే దాన్ని క్లోజ్ చేయి అని చెప్పాలి. ఎలా చెప్పగలుగుతా నేను, నా దగ్గర అలాంటి అడ్రస్సే లేదు కదా, ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ అనేది లేదు కదా. సో ఈ విండోకి కావాల్సిన ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ అనేది నా దగ్గర లేదు. అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలుగుతా. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క విండో హ్యాండిల్ని యూజ్ చేసి ఫస్ట్ ఆ విండోకి స్విచ్ అయ్యి ఆ తర్వాత ఆ టైటిల్ని యూజ్ చేసుకోవాలి. సో మనం ఇలా లాజిక్స్ని బిల్డ్ చేయాలండి, ఓకేనా. సో బేసిక్గా సెలెనియం అన్నీ ప్రొవైడ్ చేయదు మనకు, మనం ఏమంటారు ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన లాజిక్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి, ఓకే. సో ఇప్పుడు మనం అన్ని పేరెంట్ విండో హ్యాండిల్స్ని మాత్రమే ప్రింట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పేరెంట్ విండో హ్యాండిల్స్ని అలాగే వాటితో పాటు వాటి యొక్క టైటిల్స్ని ప్రింట్ చేస్తా, ఓకేనా. సో ఇక్కడ దీంతో పాటు దీని టైటిల్ని ప్రింట్ చేద్దాం. టైటిల్ ఏంటి, డ్రైవర్ డాట్ గెట్ కరెంట్ టైటిల్. సో పేరెంట్ విండో అంటే మనం ఆ బటన్ క్లిక్ చేయడానికన్నా ముందు గెట్ కరెంట్ యూఆర్ఎల్ కాదు, గెట్ టైటిల్ బేసిక్గా. సో గెట్ టైటిల్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఫోకస్ ఏదైతే బ్రౌజర్ విండోలో ఉంటుందో దాని యొక్క టైటిల్ అనేది మనకు ప్రింట్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ మనకు పేరెంట్ విండోలో ఉంది కాబట్టి దాని టైటిల్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఈ బటన్ క్లిక్ చేశాక ఇది వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే నేను ఫస్ట్ ప్రతి ఒక్క విండోకి కూడా నేను స్విచ్ అవ్వాలి, ఓకేనా. డ్రైవర్ డాట్ ఎలా స్విచ్ అవుతాం మనం దానికి, స్విచ్ టు. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా, అలర్ట్కి స్విచ్ అవ్వాలన్నా మనం విండో హ్యాండిల్కి స్విచ్ అవ్వాలన్నా స్విచ్ టు అనే ఒక మెథడ్ యూజ్ చేసుకోవాలి. స్విచ్ టు డాట్, ఇక్కడ మనకి ఇది వచ్చేసి విండో, అలర్ట్ కాదు కదా, సో విండో అని ఇస్తాను. సో ఈ విండోకి ఇక్కడ చూడండి నేమ్ ఆర్ హ్యాండిల్ అంటుంది. హ్యాండిల్ అంటే మన దగ్గర ఆల్రెడీ హ్యాండిల్ ఉంది కదా, లేదా మీరు దాని యొక్క నేమ్ కూడా ఇవ్వచ్చు, అంటే టైటిల్ అన్నమాట, ఓకేనా. సో ఈ హ్యాండిల్ని యూజ్ చేసి దానికి స్విచ్ అయ్యాను. ఆ తర్వాత స్విచ్ అయిన తర్వాత ఈ హ్యాండిల్ అలాగే మళ్ళీ డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అని ప్రింట్ చేస్తాను. సో నేను దానికి స్విచ్ అయిన తర్వాత నా ఫోకస్ వచ్చేసి దాంట్లోనే ఉంటుంది కదా, అప్పుడు నేను డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అంటే ఆ కరెంట్ ఫోకస్డ్ విండో యొక్క టైటిలే నాకు వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇలా స్విచ్ చేసి ఆ వాల్యూస్ ప్రింట్ చేసేసి లాస్ట్కి బ్రౌజర్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. సో మనకి ఈసారి కూడా ఆ విండో ఓపెన్ చేస్తుంది, అలాగే స్విచ్ చేస్తుంది, వాటి టైటిల్స్ని ప్రింట్ చేసి మనకు క్లోజ్ అవుతుంది,
ఓకే. సో ఈసారి స్విచ్చింగ్ అనే ఒక ఆపరేషన్ ఉంది కాబట్టి కొంచెం సేపు ఉంది, ఓకేనా. మనకు ఆ వెబ్ పేజ్లో మనం ఆ చేంజెస్ చూసాం కదా. సో ఈసారి స్విచ్చింగ్ అనేది ఉంది కాబట్టి ఆ టైం అనేది తీసుకుంది కొంచెం. ఒకవేళ స్విచ్చింగ్ లేకపోతే ఇమీడియట్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు టైటిల్స్ కూడా వచ్చాయి, అవునా. సో ఇక్కడ నుంచి మనకి ఇది టైటిల్ అనమాట. ఇది పేరెంట్ విండో టైటిల్. అదేంటి, విండో హ్యాండిల్స్ ప్రాక్టీస్. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు 2 చైల్డ్ విండోస్ ఓపెన్ అయ్యాయి, అవునా. ఒక చైల్డ్ విండో ఓపెన్ అయింది. ఆ చైల్డ్ విండో యొక్క టైటిల్ వచ్చేసి బేసిక్ కంట్రోల్స్ అనమాట. ఓకే. సో అలాగే ఇది పేరెంట్ విండో యొక్క టైటిల్, రైట్. సో ఈ విధంగా నువ్వు విండో హ్యాండిల్ని తీసుకొని విండో హ్యాండిల్ని యూజ్ చేసుకొని విండో యొక్క టైటిల్ని గెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఓన్లీ బేసిక్ కంట్రోల్స్ అనే విండోలో మాత్రమే నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ నా టైటిల్ అనేది బేసిక్ కంట్రోల్సా కాదా అనే ఒక కండిషన్ యాడ్ చేసి, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి, ఒకవేళ అది ఓన్లీ బేసిక్ కంట్రోలే అయితే అప్పుడు దాని లోపలికి వెళ్ళేసి, ఆ ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళేసి నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, రైట్. సో ఇలా మనం ఏమైతే జావా కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ జావా కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి మనం లాజిక్స్ బిల్డ్ చేయాలి ఇక్కడ బేసిక్గా. ఓకే. సో ఈ విధంగా మనం విండో హ్యాండిల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే టైటిల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా మనకి ఈ విండో హ్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, చైల్డ్ విండో. సో దీంట్లో ఈ ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తాను, ఓకేనా. సో ఇది మనకు ఐడి. సో ఈ ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ యొక్క ఐడి అది. దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేద్దాము. సో దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేయడానికన్నా ముందు ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఫర్ ఈచ్ యూజ్ చేసి ఐటరేషన్ చేస్తున్నానో ఆ ఐటరేషన్లో నా పేరెంట్ విండో కాకుండా ఉన్న మిగిలిన విండోని నేను వెరిఫై చేయాలి, రైట్. సో నా పేరెంట్ విండో కాకుండా మిగిలిన విండోని వెరిఫై చేసి ఆ విండోని నా చైల్డ్ విండో అని ట్రీట్ చేసి అప్పుడు దానికి స్విచ్ అయ్యి నేను ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు సింగిల్ ఆపరేషన్ ఉన్నప్పుడు, ఓకేనా. సో అది చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇంకో కండిషన్ యాడ్ చేస్తాను. ఏంటది, ఇఫ్ ఈ విండో హ్యాండిల్ ఏదైతే నాకు విండో హ్యాండిల్ వస్తుందో ఈ ఫర్ ఈచ్ లూప్ నుంచి, ఆ విండో హ్యాండిల్ అనేది ఒకవేళ నా పేరెంట్ విండో హ్యాండిల్ అయ్యి ఉండకపోతే, అంటే ఈక్వల్స్ పేరెంట్ విండో హ్యాండిల్ అయ్యి ఉండకపోతే, అంటే నెగిటివ్ కండిషన్. సో ఇఫ్ స్టార్టింగ్లో నెగిటివ్ కండిషన్ ఇచ్చేస్తాను. అయ్యి ఉండకపోతే మాత్రమే నేను ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, రైట్. సో ఒక బ్లాక్ ఓపెన్ చేద్దాము. అప్పుడు మనం ఆ విండో హ్యాండిల్కి స్విచ్ అవుదాం. సో ఈ విండో హ్యాండిల్, ఈ ఫర్ ఈచ్ నుంచి వచ్చే విండో హ్యాండిల్ అనేది నా పేరెంట్ విండో హ్యాండిల్ అయ్యి ఉండకపోతే అప్పుడు ఆబ్వియస్గా అది చైల్డ్ విండో అవుతుంది. సో అప్పుడు ఆ చైల్డ్ విండోకి స్విచ్ అయిపోయి ఆ దాంట్లో మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, విండో క్లోజ్ చేశాను. సో ఈ ఫస్ట్ నేమ్ అనే దాన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఐడి వచ్చేసి ఫస్ట్ నేమ్ అనమాట. సో దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ నేమ్ అనే దాంట్లో కూడా ఏదైనా ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేద్దాం. సెండ్ కీస్, ఫస్ట్ నేమ్ వచ్చేసి యాదగిరి అని పెడతాను, ఓకేనా. సో దీని తర్వాత, అంటే దీన్ని ఎంటర్ చేసిన తర్వాత నేను కొంచెం థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇస్తాను, ఓకే. సో ఎందుకోసం ఇస్తున్నాను అంటే చెప్తా అది కూడా. అందులో మనం ఆ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం కదా, ఎంటర్ చేసిందా లేదా అనేది ఎలా చూస్తాము, చూడలేం కదా బై డిఫాల్ట్గా. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అది చూస్తుంది, అంటే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. సో అందుకోసమే కొంచెం థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను. అదే కాకుండా ఈ విండోకి స్విచ్ అవుతున్నాం కానీ దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి కదా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది స్లో, అంటే చిన్నగా ఓపెన్ అవుతుంది. సో దీన్ని కూడా మ్యాక్సిమైజ్ చేద్దాం మనం ఫస్ట్. సో స్విచ్ అవ్వగానే మ్యాక్సిమైజ్ చేద్దాం. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఆ తర్వాత ఈ టెక్స్ట్ ఎంటర్ చేసి కొంచెం టైం ఇచ్చి దాని తర్వాత మనం బ్రౌజర్ విండోని క్లోజ్ చేయాలి. ఏదైతే ఈ చైల్డ్ విండో ఉందో దాన్ని క్లోజ్ చేయాలి. ఆ తర్వాతే మనం పేరెంట్ విండోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో క్లోజ్ చేయడానికి క్విట్ చేయడానికి తేడా ఉందండి. ఇక్కడ మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్, అలాగే ఇంకొకటి క్విట్. సో క్విట్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఆ డ్రైవర్తో అసోసియేట్ అయి ఉన్న అన్ని విండోస్ కూడా క్లోజ్ అయిపోతాయి, ఓకేనా. ఒకవేళ ఓన్లీ సింగిల్, అంటే ఫోకస్ అయి ఉన్న విండోని మాత్రమే క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి, ఓకే. సో ఇక్కడ క్లోజ్ అనే మెథడ్ని యూజ్ చేశాను. సో ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను పేరెంట్ విండోకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే. సో అంటే నేను పేరెంట్ విండోకి మళ్ళీ స్విచ్ అవ్వాలి కదా. సో అది కూడా ఇలాగా చూపిస్తాను. సో ఇక్కడ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకే. సో ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం రాస్తా అంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. నాకు పేరెంట్ విండో హ్యాండిల్ అనేది ముందే నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. సో ఆ పేరెంట్ విండో హ్యాండిల్ యూజ్ చేసి నేను పేరెంట్ విండోకి స్విచ్ అయిపోతా, ఓకేనా. సో స్విచ్ అయిన తర్వాత డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి వచ్చేసి నేమ్. సో దీంట్లో ఆ టెక్స్ట్ ఎంటర్ చేస్తా.
ఏమని HYR ట్యుటోరియల్స్ అనే టెక్స్ట్ ఎంటర్ చేద్దాం సింపుల్గా. ఓకేనా. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 seconds or 3 seconds థ్రెడ్ డాట్ స్లీప్ ఇద్దాం. సో చూడొచ్చు కదా మనం ఆ డిఫరెన్స్ అనేది మళ్ళీ. ఓకేనా. సో ఈ థ్రెడ్ డాట్ స్లీప్స్ ఇక్కడ నేను కేవలం మీరు ఆ డిఫరెన్స్ అనేది చూడడం కోసం మాత్రమే ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇవి ఇవ్వకపోయినా సరే నా వెబ్సైట్ అంటే నా స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మీరు నేను ఇచ్చాను కదా అనేసి మీరు కూడా అలాగే వాడుకోకూడదు. మీ జనరల్ నార్మల్ స్క్రిప్ట్ రియల్ టైమ్ అప్లికేషన్ స్క్రిప్ట్స్లో మీరు ఇలా వాడకూడదు. ఓకే. సో దీన్ని రన్ చేద్దాం ఫస్ట్. సో మనకు ఫస్ట్ పేరెంట్ విండో ఓపెన్ అయింది, చైల్డ్ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు అది మ్యాక్సిమైజ్ అవ్వాలి. మ్యాక్సిమైజ్ అయింది, అలాగే టెక్స్ట్ కూడా ఎంటర్ చేసింది. ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్ విండోకి వచ్చేసి మనకు టెక్స్ట్ ఎంటర్ చేయాలి. సో పేరెంట్ విండోకి రావట్లేదా, ఎందుకు రావట్లేదు? నో సచ్ విండో ఈజ్ ఆల్రెడీ క్లోజ్డ్ అని చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వస్తుంది అంటే చెప్తాను అది కూడా. సో ఇక్కడ నేను ఈ డ్రైవర్ విండోని క్లోజ్ చేస్తున్నాను, కానీ అదే ఫర్ ఈచ్ లూప్ లోపల నేను ఇక్కడ ఒక సిస్అవుట్ స్టేట్మెంట్ యూస్ చేశాను. ఆ సిస్అవుట్ స్టేట్మెంట్ లోపల విండో హ్యాండిల్ అలాగే గెట్ టైటిల్ అనే మెథడ్ వాడుతున్నాను. కానీ ఈ విండో హ్యాండిల్ అంటే ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ టైం విండో హ్యాండిల్ వచ్చింది, అది పేరెంట్ది. సెకండ్ టైం విండో హ్యాండిల్ అనేది వచ్చింది, అప్పుడు దానికి స్విచ్ అయ్యి దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నేను గెట్ టైటిల్ అనే మెథడ్ ఇక్కడ వాడుతున్నాను కదా. అంటే ఆ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది ఆ విండో హ్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత నేను ఆ విండో హ్యాండిల్ మీద నేను ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అవ్వలేవు. సో అందుకోసం ఫస్ట్ దీన్ని కామెంట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దామండి. సో దానికోసం ఫస్ట్ ముందు ఇది క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో మనకు చైల్డ్ విండో అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు దాన్ని మ్యాక్సిమైజ్ చేసి యాదగిరి అనే టెక్స్ట్ ఎంటర్ చేసింది. ఇప్పుడు క్లోజ్ అవుతుంది చైల్డ్ విండో. పేరెంట్ విండోకి వచ్చేసి మనకు HYR ట్యుటోరియల్స్ అనే టెక్స్ట్ అనేది ఎంటర్ అయింది, అవునా. సో ఇప్పుడు అది కూడా మనకు క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే మనకి క్విట్ అనేది మెథడ్ వాడినాం కదా లాస్ట్లో. సో అందుకోసం అది కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి మీరు ఆ డ్రైవర్ విండో ఇన్స్టెన్స్ అనేది క్లోజ్ చేసిన తర్వాత దాని విండో హ్యాండిల్ని కానీ దాని అసోసియేటెడ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ని కానీ మీరు హ్యాండిల్ చేయలేరు, ఎనీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేరు. ఓకే. ఈ డ్రైవర్ డాట్ క్లోజ్ అన్నప్పుడు మీరు ఆ డ్రైవర్ ఇన్స్టెన్స్ని ఇంటర్నల్గా నల్ చేస్తున్నారు, అంటే ఓన్లీ అంటే ఈ విండోని క్లోజ్ చేస్తున్నారు కదా. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదో ఒక విండోని దానికి అసైన్ చేయాలి. అసైన్ చేసేంత వరకు మీకు ఏ విండో కూడా దాంట్లో ఉండదు బేసిక్గా. సో అందుకోసమే మనకి ఇక్కడ ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. సో దాని తర్వాత మనం ఈ కామెంట్ చేసిన తర్వాత మనకు ఆ ఎర్రర్ అనేది పోయింది కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఒక విండోని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఒక ఎక్స్ట్రా ఓపెన్ అయిన విండోని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం, రైట్. సో అదేవిధంగా ఇప్పుడు ఒక ట్యాబ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. సో ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది, ఇక్కడ అలర్ట్స్ డెమో అనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే దీంట్లో ఏదైనా ఒక దాన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. సో దీనికి నావిగేట్ అవుతాను, ఆ తర్వాత ఏదో ఒక బటన్ క్లిక్ చేయడము అలాగే వాటి టెక్స్ట్ అనేది ప్రింట్ చేసుకోవడం లాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను. సో ఇక్కడ విండో అయినా సరే ట్యాబ్ అయినా సరే ఆపరేషన్స్ అనేవి సేమ్ వేలో ఉంటాయి. సో మనకి యూఐలో వచ్చేసి అది విండోగా లేదా ట్యాబ్లా కనిపిస్తుంది, కానీ సెలెనియం వెబ్ డ్రైవర్ అనేది విండోని కానీ ట్యాబ్ని కానీ ఒక విండో హ్యాండిల్ కానీ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు సో ఇది సింగిల్ విండోకి కదా, సో దీన్ని ఇలాగే వదిలేసి నెక్స్ట్ సింగిల్ ట్యాబ్కి చూద్దాం మనం. సింగిల్ ట్యాబ్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఈ పైన కోడ్ని ఏమంటారు కామెంట్ చేద్దాం. కామెంట్ చేసేసిన తర్వాత ఈ కింద ఉన్న కోడ్లో కొంచెం రీఫ్యాక్టరింగ్ చేద్దాం మనం. ఓకే. సో ఇక్కడ పేరెంట్ విండో హ్యాండిల్ అనేది తీసుకోవాలి, రైట్. సో ఆ పేరెంట్ విండో హ్యాండిల్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఈ స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ని మనం అక్కడ యాడ్ చేయలేదా? ఎస్, ఇక్కడ స్ట్రింగ్ యాడ్ చేయలేదు. ఫస్ట్ ఆ స్ట్రింగ్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ పేరెంట్ విండో హ్యాండిల్ తీసుకుంటున్నాము, ఓకేనా. ఆ తర్వాత మనం క్లిక్ చేయాల్సిన బటన్ వచ్చేసి డిఫరెంట్ అది. సో ఈ సెకండ్ బటన్ క్లిక్ చేయాలి. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. సో దీనికి వేరే ఐడి ఉంది. సో ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మిగిలిన ఆపరేషన్ అనేది సేమ్, కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చేయాల్సిన ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్. సో ఇక్కడనేమో అంటే ఈ ఫస్ట్ విండోలో నేను ఫస్ట్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ ఎంటర్ చేయడం అలాంటివి చేశాను.
సో ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్. సో ఏంటో ఆపరేషన్స్ అంటే చూపిస్తాను. సో ఇక్కడ నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూపించాను కదా. సో దాంట్లోంచి అలర్ట్ బాక్స్ యొక్క కోడ్ ఒకటి కాపీ చేస్తానండి. ఓకేనా. సో ఈ అలర్ట్ బాక్స్ యొక్క కోడ్ ఒకటి కాపీ చేసేసి ఇక్కడ పెట్టేస్తా. దీన్ని అన్కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విండోకి అంటే చైల్డ్ విండోకి ఏదైతే ఆ చైల్డ్ ట్యాబ్ ఓపెన్ అవుతుందో ఆ చైల్డ్ ట్యాబ్కి నేను వెళ్ళిపోయి దాన్ని మ్యాక్సిమైజ్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా అయితే, ఎందుకంటే ఇది ట్యాబ్ కదా. సో ట్యాబ్ అనేది ఆల్రెడీ నీకు మ్యాక్సిమైజ్ బ్రౌజర్లోనే ఓపెన్ అవుతుంది. సో మ్యాక్సిమైజ్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో దాని లోపల నేను ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. సో అలర్ట్ ఉంది కదా, అలర్ట్ అవుట్పుట్ లేబుల్ యొక్క టెక్స్ట్ ప్రింట్ చేసి ఆ తర్వాత సింపుల్ అలర్ట్ బాక్స్ని క్లిక్ చేసి ఆ అలర్ట్ టెక్స్ట్ని అలాగే దాని మీద అలర్ట్ టెక్స్ట్ని ఫస్ట్ ప్రింట్ చేస్తాను. ఆ తర్వాత యాక్సెప్ట్ క్లిక్ చేసి ఆ లేబుల్లో ఏదైతే టెక్స్ట్ వస్తుందో ఆ టెక్స్ట్ని ప్రింట్ చేస్తాను. దాని తర్వాత కొంచెం టైం ఇచ్చేసి ఆ బ్రౌజర్ని క్లోజ్ చేస్తాను. ఓకేనా. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ థ్రెడ్ డాట్ స్లిప్ అవసరం లేదు, ఎందుకు ఇచ్చానో కూడా నాకు తెలియదు. సో దీన్ని కూడా కామెంట్ తీసేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ పేరెంట్ విండోకి వచ్చేసి HYR ట్యూటోరియల్స్ అనేది ఎంటర్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. సో ఏం లేదు, సేమ్ ఆపరేషన్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ చేంజ్ చేసిన కోడ్ అలా వచ్చేసి చైల్డ్ విండోలో పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కోడ్ మాత్రమే చేంజ్ చేశాను, మిగిలిన లాజిక్ అనేది సేమ్గా అలాగే ఉంచాను. అవునా. సో ఇప్పుడు చూడండి చైల్డ్ విండో ఓపెన్ అయింది. సో ఇప్పుడు అలర్ట్ మీద క్లిక్ చేసింది, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ లేబుల్ కూడా యూ సెలెక్టెడ్ పాపప్ అని. ఆ తర్వాత పేరెంట్ విండోకి వచ్చింది, HYR ట్యూటోరియల్స్ టెక్స్ట్ ఎంటర్ చేసింది. అంటే ఆపరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫామ్ అయ్యాయి. అవునా. సో ఈ విధంగా మీరు విండో హ్యాండిల్స్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నేను మిగిలినవి చెప్పట్లేదండి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడం కోసం నేను వీటిని వదిలేస్తున్నాను, మిగిలిన వాటిని చెప్పట్లేదు. సో ఇక్కడ నా మెయిన్ గోల్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఎలా స్విచ్ అవ్వాలి ఒక విండో నుంచి ఒక విండోకి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీరు లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇప్పుడు మల్టిపుల్ విండోస్ని హ్యాండిల్ చేయాలనుకుంటే ఏం చేయాలి. సో ఫస్ట్ ఒక విండోలో మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. పర్ఫామ్ చేసిన తర్వాత ఆ విండోని క్లోజ్ చేయాలా చేయొద్దా అనేది మీ దగ్గరే ఉంది. అవునా. అంటే మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఆ విండోని క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ విండోకి వెళ్ళొచ్చు. లేదా ఒకవేళ క్లోజ్ చేయకుండానే నెక్స్ట్ విండోకి వెళ్ళాలి అనుకుంటే క్లోజ్ చేయకుండా నెక్స్ట్ విండోకి వెళ్ళండి. అంటే ఈ క్లోజ్ అనే మెథడ్ని వాడొద్దు మీరు అప్పుడు. ఓకే. సో ఈ క్లోజ్ అనే మెథడ్ని వాడకుండా నెక్స్ట్ మీకు కావాల్సిన విండో ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళండి. దాని లోపల మళ్ళీ మీకు కావాల్సిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోండి. సో అలా మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నింటినీ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. మీరు ఆ లాజిక్స్ని బిల్డ్ చేయాలి. మీకు ఏ విండోలో అయితే మీరు ఏమంటారు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ విండోకి మీరు స్విచ్ అవ్వాలి ఫస్ట్. ఓకే. సో ఆ స్విచ్ ఎలా అవ్వాలి అంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో అనే ఈ మెథడ్ని యూజ్ చేసి స్విచ్ అవ్వాలి మనం. ఓకేనా. సో మనం ఎన్ని విండోస్ ఉన్నాయి, మొత్తం ఎన్ని విండో హ్యాండిల్స్ ఉన్నాయి మనం మొత్తం చూడాలి అనుకుంటే గెట్ విండో హ్యాండిల్స్ అనే మెథడ్ని వాడుకోవాలి. సో మనం కరెంట్ ఫోకస్ అయి ఉన్న విండో యొక్క హ్యాండిల్ తీసుకోవాలి అనుకుంటే గెట్ విండో హ్యాండిల్ అనే మెథడ్ని వాడుకోవాలి. సో ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గెట్ విండో హ్యాండిల్, ఆ తర్వాత గెట్ విండో హ్యాండిల్స్, ఆ తర్వాత స్విచ్ టు విండో. సో ఈ మూడే మనకు విండో హ్యాండిల్స్లో ఉన్న మెథడ్స్ అన్నమాట. ఓకేనా. సో రిమైనింగ్ ఇవి ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా లాజిక్సే, జావాలో నేను ఇంప్లిమెంట్ చేసిన నార్మల్ లాజిక్స్ అనమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ అప్లికేషన్లో డిఫరెంట్ లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకేనా. సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ సెలెనియం జావా తెలుగు సిరీస్ అనేది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి. ఓకేనా. సో ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.